అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 334వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు సోదర సోదరిమణులు. ధార్మికము మరియు ఆధ్యాత్మికం ఈ రెండింటికి ఉన్నటువంటి విధాలని మనము గత 120 ఎపిసోడ్స్ నుండి చర్చించుకుంటాం. ఇలా 13వ ఎపిసోడ్ నుండి మనం ప్రారంభించుకున్నాము. అంటే ఎన్ని విభేదాలు ఉన్నాయో మీకు స్పష్టమై ఉంటుంది. ప్రతి ఒక్కరి యొక్క ఎపిసోడ్స్ ని వరుస క్రమంలో తిలకిస్తున్నటువంటి వారికి అర్థమవుతుంది. ధార్మికము ఆధ్యాత్మికము ఒక్కటి అని భావిస్తున్న కారణంగా మనం విశ్లేషణాత్మకంగా మనం చర్చించుకుంటున్నాం. ఒకటి కాదు. ధార్మికము అంటే కేవలం ఒక వర్గానికి మాత్రమే, ఒక మతానికి మాత్రమే చెందినటువంటిది, ఒక ధర్మానికి మాత్రమే చెందినటువంటి గ్రంథముగా మనం ఇప్పటి వరకు భావించాము. కానీ అదే గ్రంథం, ఏ గ్రంథం అయితే మనం హిందూ ధార్మిక గ్రంథముగా మనం భావిస్తున్నామో, విశ్వాత్మలందరికీ సంబంధించిన గ్రంథం అని చెప్పి మనకి కేవలం శ్రీమద్ భగవద్గీత అందులో లోతైన రహస్యాలను అర్థం చేసుకుంటే, తత్వాన్ని గమనించినట్లయితే ఈ ఎపిసోడ్ లో కూడా ఒక అంశాన్ని మనం చర్చించుకుందాం. ఈశ్వర అనే పదం ఉందండి. ఈశ్వరుడు, మహేశ్వర, పరమేశ్వర, అర్థమైందండి. ఇటువంటి పదాలు మనం ధార్మికంలో కూడా వాడుతున్నాం. కానీ ఆ ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర కూడా మనం ఒక భౌతిక రూపంగానే మనం అర్థం చేసుకున్నాం. అర్థమైందండి. భౌతిక రూపంలోని ఒక దేహ స్వరూపంగానే ఏ విధంగా అయితే 33 కోట్ల దేవతల్ని మనం అర్థం చేసుకున్నామో, అదే విధానంలో మనము ఈశ్వర, మహేశ్వర, పరమేశ్వర, యోగీశ్వర, ఎక్కడైతే ఈశ్వర అనే పదం వస్తుందో అది కూడా మనం దేహధారిగానే అర్థం చేసుకున్నాం. కాబట్టి మనం నిరాకార తత్వంలోకి వెళ్ళలేకపోయింది. భలే మనం పరమాత్మ అంటున్నాం, కానీ ఆత్మస్వరూపం సూక్ష్మము, నిరాకారము అన్న సంగతి మనకు అర్థం కాలేదు. భగవద్గీత మనకి ఏం స్పష్టం చేస్తుందంటే, ముఖ్యంగా అంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం అర్థం చేసుకున్నట్లయితే ఈశ్వరుడు నిరాకారుడు. ఇంకా రాబోయే ఎపిసోడ్స్ లో ఈ విషయం మీద మనకి ఇంకా స్పష్టత వస్తుంది. ఇప్పటికే మనం నేను అనుకోవడం మోర్ దాన్ ఒక 150 ఎపిసోడ్స్ పై నుంచి మనం చర్చించుకుంటూ వస్తున్నాం. భగవంతుడు నిరాకారుడు అని చెప్పి దాన్ని మీరు బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి, సత్యత ఆధారంగా ముందుకు వెళుతున్నాను అని ఈ రెండు విషయాలు మీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే అంతా కూడా స్పష్టం అవుతుంది. అంధవిశ్వాసంలో మనం ఏమి తెలుసుకోవాలి, ఎవరు ఏమి చెబితే అది ఓకే అంటాం. దానివల్ల వారికి ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు, ఎవరికి సమయం అంతా వ్యర్థం అవుతుంది. ధనము నిరుపయోగం అవుతుంది, నిరుపయోగం. అర్థమైందండి. ఆధ్యాత్మిక జ్ఞానం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఈశ్వరుడు నిరాకారుడు, జ్యోతిర్బిందు, వారికంటూ సొంత దేహము లేదు. అర్థమైందండి. వారు కేవలం ఒక మానవ దేహాన్ని అధిరోహించి లోనుగా తీసుకుంటాడు అనుకోండి. ఆ యొక్క దేహాన్ని ఉపయోగించి శ్రీమద్ భగవద్గీతలోని 574 శ్లోకాల యొక్క సారాన్ని ఏదైతే ఉందో రాజయోగం అని అన్నాడు, అది వర్తమానములోని 850 కోట్ల మనుషులకు మరి పునః భూయ అంటాడు కదా. భూయ అంటే మరల ఈ కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కలియుగం యొక్క అంతిమ సమయము, కృతయుగం యొక్క ఆరంభ సమయంలో మరలా మనకి తెలియజేస్తున్నారు. అర్థమైందండి. ధార్మికంలో ఈశ్వరుడు, ఆ విధంగా శివుడు, ఈశ్వరుడు, శంకరుడు, వీటి స్పష్టత మనకి లేదు. అంతా ఒకటే అనుకుంటున్నాం. అర్థమైందండి. ఈ స్పష్టత మనకి ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే మనకు అర్థం. ధార్మికం అంటే ఒక దేహధారిగా ఈశ్వరుని అర్థం చేసుకుందాం. అని ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈశ్వరుడు నిరాకారుడుగా ఇప్పటికే మనకు స్పష్టమైంది. అర్థమైందండి. నిరాకారుడు అన్నప్పుడే విశ్వాత్మలందరికీ తండ్రి. నిరాకారుడు అన్నప్పుడే వారిని పరమాత్మ అంటాం. నిరాకారుడు అన్నప్పుడే భగవంతుడు ఒక్కడే అనుకున్నప్పుడు ఆ ఒక్క భగవంతుడి యొక్క సత్యమైన, ఖచ్చితమైన, సంపూర్ణమైన పరిచయం మనకి లభిస్తుంది. నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ
ఇవన్నీ కూడా మనకు స్పష్టం అర్థమైందంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు దృష్టికి తీసుకుంటాం జరుగుతుంది. ఇప్పుడు మనము పతంజలి యోగ శాస్త్రం వెళ్ళిపోదామండి. పతంజలి యోగ శాస్త్రంలో మనం ఇప్పుడు ఏం తెలుసుకోబోతున్నాము, 7వ అంగాన్ని మనం తెలుసుకోబోతున్నాం. 7th లింబ్ అంటే మొత్తం 8 అంగాలు ఉన్నాయి అష్టాంగ. ఎందుకంటే చిత్త వృత్తి నిరోధ అన్నాడు ఆయన. యోగం అంటే నిర్వచనం, ఆయన నిర్వచనం ఏంటి, చిత్తములోని ఏదైతే ఈ విధంగా పరిపరి విధాల ఆలోచనలతో అటు ఇటుగా పరిగెడుతూ ఉంటామో దాన్ని కాస్త స్టెబిలైజ్ చేసుకోవడం యోగం అన్నారు. అది కొంతవరకు కరెక్ట్. అర్థమైందండి. ఇప్పుడు ఏ విధంగా స్టెబిలైజ్ చేసుకోవాలి అనే దాని గురించి 8 అంగాల ప్రకారంగా చెప్పుకుంటా వచ్చాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ప్రత్యాహార, ధారణ ఇంతవరకు తెలుసుకున్నాం. అంటే ఒక్కొక్క ఈ యొక్క అంగము అర్థమైందండి. ఒక్కొక్క అంగం మనకి అది చివరికి ఏ దశకి తీసుకుని వెళ్ళాలండి, సమాధి స్థితికి తీసుకుని వెళ్ళాలి. సమాధి అంటే ఆత్మలు తన తండ్రి అయినటువంటి పరమాత్మ యొక్క సత్యమైన ఉనికిని కనిపెట్టి వారి ప్రేమలో లీనమైపోవడం అనమాట. ఇంకేమి గుర్తుకు రాదు. లీనమైపోవడం అంటే కలిసిపోవడం కాదండి. ఎవరి అస్తిత్వం వాళ్ళది, ఆత్మ అస్తిత్వం ఆత్మదే, పరమాత్మ అస్తిత్వం పరమాత్మదే. కానీ ప్రేమలో లీనమైపోవడం లవలీన స్థితి అంటారు. లవ్ లో లీనమైపోవడం అనమాట. ప్రేమలో, అది దాని సమాధి స్థితి. ఆ స్థితికి రావడానికి డైరెక్ట్ గా వచ్చామనుకోండి మనకు అర్థం కాదు. ఎలా రావాలి, కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది, కొన్ని జీవిత కాలాలు పట్టేస్తుంది. అందుకనే చాలా సులభంగా ఒక్కొక్కటి చెప్పుకుంటాం. ఈ విధంగా యమ, నియమ ఇవన్నీ పెట్టాం. అదే కోణంలో మనం 7వ అంగాన్ని మనం చర్చించుకోబోతున్నాం అండి. ఆ అంగం పేరు ఏంటండి, ధ్యానము. ధ్యానము అంటే ఏమిటి ఒక్కసారి గమనించండి. ధ్యానము అంటే ఇక్కడ జే అన్న పదం నుంచి వచ్చింది. జే అన్న అక్షరం నుంచి ధ్యానము అని వచ్చింది. జే అంటే ఏంటంటే కాంటంప్లేట్ అన్నాడు. అంటే మనస్సులో ఆ విధంగా స్మృతిలోకి తీసుకొని రావటము. మనస్సులో సదాకాలికంగా ఒక వస్తువు కానివ్వండి, ఒక విగ్రహం కానివ్వండి, ఒక దేవతా స్వరూపం కానివ్వండి, ఒక దీపము కానివ్వండి, ఒక పుష్పము కానివ్వండి, ఏదైనా మీరు ఏదైతే నమ్ముకుంటున్నారో, ధ్యానం, మెడిటేషన్, రకరకాల మెడిటేషన్స్ ప్రపంచంలో ఉన్నాయి కదా, ఆ విధంగా మనం ధ్యానం చేయడం అంటే ఫోకస్ చేయడం, మన మనస్సుని బుద్ధిని ఫోకస్ చేయడం అని దీన్ని జే అనే పదంతో అక్కడి నుంచి అలా వచ్చింది. అర్థమైందండి. అందువలన ఇక్కడ నిర్వచనం కూడా ఇచ్చారు. ప్రతిదానికి మన పతంజలి మహర్షి గారు ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. ఇక్కడ ఏమిచ్చారంటే తత్ర ప్రత్యయ ఏకతానత, తత్ర ప్రత్యయ ఏకతానత, తత్ర ప్రత్యైకతానత ధ్యానం అన్నారు. దాంట్లో అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తే ప్రత్యయ అంటే ఏంటంటే మనసులో ఉదయించే ఆలోచనలు లేక భావనలు. ఇది ప్రత్యయ, మనసులో ఉదయించే వేరియస్ ఆలోచన. ఎందుకంటే ముందు మన కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. అంటే ప్రతిదీ ఒకటేనండి అనుకుంటే కాదు. ఏది కాన్సెప్ట్, ధారణ అంటే ఏంటి, దానికి దీనికి తేడా ఏమిటి అర్థం. అప్పుడు చివరికి మన సమాధి స్థితికి కనీసం పతంజలి గారు చెప్పినటువంటి విధానంలోనైనా ఒక స్థితికి చేరుకుంటాం. పతంజలి అష్టాంగ సూత్రాలని అన్ని మనిషి విడిచిపెట్టి కేవలం నేను యోగాసనాలు వేసుకుంటాను, ప్రాణాయామం చేసుకుంటాను, దాంతో నేను పతంజలి గారి యొక్క విషయాలన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి ఇది తప్పు. అదే పతంజలి గారు కూడా ఒప్పుకోరండి. ఇప్పుడు వారు లేరు కాబట్టి మనం ఏదైనా చేసుకుంటే చలామణి అవుతుంది అనుకుంటే అది మనమే మోసం చేసుకున్న వాడు అవుతాం. పతంజలి యోగ శాస్త్రంలో, అష్టాంగ యోగ శాస్త్రంలో సమాధి స్థితికి తీసుకొని వచ్చేటువంటి లక్ష్యంతో ఈ 7 అంగాలు ఇచ్చి 8వ అంగంలోకి నువ్వు చేరితే నీ యొక్క మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది, భగవంతుని మీద లగ్నం అవుతుంది. ఈశ్వర ప్రణిధాన అన్నాడు కదా, స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన అన్నాడు. అర్థమైందండి. ఎక్కడ నియమాలు అందుకని భగవంతు వారి ఉద్దేశం అక్కడ కూడా ఈశ్వర వచ్చింది, గీతలో కూడా ఈశ్వర అనే పదం వచ్చింది. అదే ధార్మికంగా మనం కూడా ఈశ్వర అనే పదం వాడుతున్నాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ప్రత్యయ అంటే మనసులో ఉదయించే ఆలోచనలు లేక భావనలు. అర్థమైంది కదా. తర్వాత ఏకతానత అన్నాడు. ఏకతానత అంటే ఏమిటంటే నిరంతరంగా విరామము లేకుండా ఒకే దిశలో ప్రవహించడం. ఇక్కడ అర్థం చేసుకోండి, అది ధ్యానం అంట. అంటే ధారణలో ఏమైపోయింది, ధారణలో మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం ఒక పుష్పం పెట్టుకున్నాం, ఒక దీపం పెట్టుకున్నాం, అక్కడ ఫోకస్ చేయడానికి మనం అలాగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ మనసు ఎక్కడ వ్యాపారం మీదకి వెళ్ళిపోతుంది, మనసు ఎక్కడ ఉద్యోగం మీదకి వెళ్ళిపోతుంది, మనసు ఎక్కడ ఇంట్లో పిల్లవాడు అరుస్తున్నాడు, ఏంటి ఎందుకు అరుస్తున్నాడు, ఏమైంది, మనసు ఇంకోటి ఏదో వంటలు అవ్వలేదా, ఏమిటైపోయింది, ఇంకా రాలేదు, మావాడు బయటకు వెళ్ళింది,
అంటారు. అంటే పరిపరి విధాలుగా వెళుతున్నటువంటి దాన్ని మళ్ళీ పునః మనం మళ్ళీ తీసుకొని రావాలన్నమాట. అర్థమైంది, మళ్ళీ మనం తీసుకొని రావాలి. పోతూ ఉంటాయి, తీసుకొస్తూ ఉంటాం, పోతూ ఉంటాయి, తీసుకొస్తూ ఉంటాయి. ఇది ధారణ. ఇది అనమాట ఆ ప్రక్రియ మనకు ధారణలో మనం చర్చించుకున్నాం. ఇది ధ్యాన అంటే ఏంటంటే ధారణ బాగా అభ్యాసం చేస్తూ 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 ఉంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ థాట్స్ అన్నమాట. ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఒక రాముని నమ్ముకున్నారు, కృష్ణుని నమ్ముకున్నారు, ఆంజనేయ స్వామిని నమ్ముకు విగ్రహం పెట్టుకున్నారు, వారి మీద మీరు ధ్యానం కంటిన్యూస్ గా నిలిచే విధంగా మీరు ధారణ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంటే ధ్యానం అనేది నిలుస్తుంది. అర్థమైందండి? అది ఏకతానత అంటే అదనమాట. ఏకతానత నిరంతరంగా విరామము లేకుండా, అంటే అన్ఇంటరప్టెడ్ ఫ్లో, మధ్యలో మళ్ళీ ఖండన కాకుండా ఆ విధంగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలతో ప్రారంభించుకుంటారు, మెల్లిగా ఎక్కువ సమయం చేసుకుంటారు. అర్థమైందండి? అది ధ్యానం అన్నారు. ఈ ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటి? సమాధి. అర్థమైందండి? ఇది ఇప్పుడు పతంజలి యోగ శాస్త్రంలో చెప్పినటువంటి విధానం అండి. ఇది కంప్లీట్ గా ధ్యానం యొక్క లక్షణం ఏంటంటే ఇది. ధారణ ధ్యానం గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా. దాని ధారణ సమాధికి మధ్యలో ఉన్న ధ్యానం. దీన్నే ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చాడు మెడిటేషన్ అని ఇచ్చాడు. అర్థమైందండి? మెడిటేషన్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ యొక్క రాజయోగము భగవద్గీతను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇక్కడ పతంజలి యోగ శాస్త్రంలో ఇది అర్థం కాలేదు ఎవరికేనో. సమాధి స్థితి ఏమిటి, ధారణ ఏమిటి, ధ్యానం ఏమిటి, ఎవరితో ధ్యానం చెయ్యాలి, ఒక దీపంతో చెయ్యాలా, లేకపోతే ఒక విగ్రహంతో చెయ్యాలా, లేకుండా అంటే ఒక పుష్పం పెట్టుకుని చెయ్యాలా, ఏది అర్థం కాలేదు. యమా నియమ అర్థం కాలేదు, ఏది అర్థం కాలేదు, 6 అంగాలు అర్థం కాలేదు. అందుకని ఏం చేశారు వాళ్ళు? అర్థమైంది ఏమిటి? ఆసనాలు. శరీర భంగిమల్ని రకరకాలుగా తిప్పుకోవడం ఒకటి అర్థమైంది. ప్రాణాయామం కూడా ఈ శ్వాస తీసుకోవడం, శ్వాస విడిచిపెట్టడం, అది రకరకాలుగా వాళ్ళు వేసుకొని భస్త్రిక ఇవన్నీ వేసుకొని ఆ విధంగా చేస్తున్నారు. ఈ 2 అర్థమైనంతగా మిగతా 6 అంగాలు అర్థం కాలేదు. ఎందువల్ల అర్థం కాలేదు? ఎందువల్ల అర్థం కాలేదు అంటే ఇది దైహిక భ్రాంతిలో అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ మనసులో ఉన్న ఆలోచనలని మనం స్థిరంగా పెట్టుకోవాలి అంటే మనసు సూక్ష్మము, శరీరం అనేది స్థూలము. ఈ సూక్ష్మము అంటే ఇంకా ప్రపంచంలో ఏ ఒక్క శాస్త్రం కూడా మిమ్మల్ని సూక్ష్మలోకంలోకి తీసుకొని వెళ్ళదు, స్పిరిచువల్ వరల్డ్లోకి తీసుకొని వెళ్ళదు. కేవలం శ్రీమద్ భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మిగతా అన్ని కూడా వచ్చేస్తాయండి ఒక్కసారి. అంతేగాని పతంజలి మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో శ్రీమద్ భగవద్గీతలోని భగవద్గీతల ద్వారా భగవంతుడు చెప్పినటువంటి ఏం చెప్తున్నాడు ఆయన? రాజయోగం అని చెప్తున్నాడు. అర్థమైందండి? రాజయోగం అంటే నేను శరీరము కాదు. ఎక్కడ ఏ సబ్జెక్టు మీరు డిస్కషన్ చేసుకోండి, చివరికి భగవంతుడు చెప్పేది ఇది ఒక్కటే. ఎంతవరకు అయితే మీరు నేను 24 గంటలు దేహభ్రాంతిలోనే గడుపుతూ ఉంటారో మీరు పతంజలి యోగ శాస్త్రంలో చెప్పినటువంటి అష్టాంగాలని మీరు ఫుల్ఫిల్ చెయ్యలేరు. కేవలం మీరు ఫుల్ఫిల్ చేసేదల్లా ఆసనాలు, ప్రాణాయామం చేస్తారు. అదే ఇప్పుడు ప్రపంచంలో చెల్లదు. పతంజలి యోగా కేంద్రాలను బోర్డు పెడుతున్నారు, ఈ 2 నేర్పిస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. బుద్ధి నేత్రం తెరుచుకుంటే మీకు అర్థం. ఎప్పుడైతే మీరు భగవద్గీతని పతంజలితో జోడిస్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఒక స్థూల శరీరాన్ని కాదు, నేనే స్థూల శరీరాన్ని అయితే వెళ్ళిపోయేటప్పుడు శరీరాన్ని విడిచిపెట్టిపోవాలి, తీసుకొని వెళ్ళిపోవాలి కదా, ఎందుకు విడిచిపెట్టిపోతున్నాను? ఇక్కడ మనం తర్కం అర్థం చేసుకోవాలి. సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానం అంటున్నాం, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ అంటున్నాడు. ఇది 18:22 గుర్తుపెట్టుకోగలడు. 18:22 మర్చిపోగలడు. అక్కడ ఏమంటున్నాడు? ఎప్పుడైతే ఈ మూడింటిని విడిచిపెడతారో మీరు తమో ప్రధాన జ్ఞానముని ఆధారం చేసుకున్నారు, తామసిక జ్ఞానం. ఎత్తు కృష్ణవద్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం. అహైతుకం అంటే ఏంటి? తర్కరహితము. అహైతుకం. అతత్వార్థం అంటే ఏంటి? అతత్వార్థం అంటే సత్యరహితము. తర్వాత అల్పము అంటే ఇంగిత జ్ఞానానికి కూడా అంటదన్నమాట. అంటే నేను శరీరము అని జీవితాన్ని గడిపినట్లయితే కృష్ణవత్ ఏకస్మిన్ కార్యే సక్తం, నేను శరీరం అని గడుపున్నట్లయితే నాయనా నీవు తామసిక ప్రధాన
ఆ తామసిక జ్ఞానము ఆధారంగా నీ జీవితాన్ని నీవు ముందుకు తీసుకొని వెళుతున్నావు. ఇప్పటి వరకు ఆ విధంగానే గడిపేసేవు నాయనా. నీవు తామసిక జ్ఞానం ఆధారంగా ముందుకెళ్తుంటే సాత్విక లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళ కోసమే రిజర్వ్ చేయబడ్డ స్వర్గం అనబడేటువంటి సత్యత్రేతాయుగాల్లోకి నీవు ఏ విధముగా ఎంటర్ అవుతావు? దేని ఆధారంగా ఎంటర్ అవుతావు? ఏ విధంగా అది కరెక్ట్ అని అనుకుంటున్నావు? అందుకని భగవంతుడు అంటాడు, నువ్వు రావు నాయన, నువ్వే ద్వాపర యుగం కలియుగంలోనే నీవు ఖచ్చితంగా జన్మలైతే తీసుకోవాలి. ఎందుకంటే జాతస్య పితృభో మృత్యు. అందుకని ఇక్కడ ధ్యానము అంటే ఏంటంటే, నేను ఆత్మని అని అనుకున్నప్పుడు, ఎప్పుడైతే నేను ఆత్మని అనుకుంటామో, నేను ఆత్మని అని అనుకుంటామో, అర్థమైందండి? నేను ఆత్మని అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకేమవుతుంది? అందులో మనస్సు, బుద్ధి, సంస్కారాలు మన యొక్క జ్ఞప్తిలోకి వస్తాయి, స్మృతిలోకి వస్తాయా? మనస్సు, ఎందుకంటే మనసులో ఉన్న భావనలు అన్నాడు కదా. మన మనసు గురించి స్పష్టత ఉండాలి. చనిపోయిన తర్వాత ఆత్మకి శాంతి కలుగుగా కనుకోవడం కాదు. చనిపోయిన తర్వాత ఆత్మకి శాంతి కలుగుగా అంటే ఏంటి? అంటే ఆత్మజ్ఞానము, నేను చనిపోతే నా బంధుమిత్రులు పొందాలా? ఎవరో చనిపోతే నేను ఆత్మని ఆ విధంగా ఆత్మజ్ఞానం, ఆత్మ అనే సంగతి ఉన్నది. ఆత్మ అనేది ఏదో అబ్స్ట్రాక్ట్ కాదండి. ఆత్మజ్ఞానం ఏంటంటే, నేను ఆత్మ అనేది నా శరీరం, ఎందుకంటే నా ఒంట్లో బాగోలేదు, నా కంట్లో నలుసు, నా పంటి నొప్పి, నా కంటి నొప్పి, నా గుండెకి బైపాస్, నా మోకాళ్ళ చిప్పలు అరిగిపోయాయి అంటే నేను ఎవరిని? నేను ఆత్మని. అప్పుడు ఏమవుతుందంటే, ముందు ముఖ్యంగా ఆత్మిక స్థితి రావడం కోసం మనం ఆ ధారణ చేస్తాం. అందుకనే గీతలో కూడా ఏమన్నాడు? శ్రీమతంలో 4 సబ్జెక్ట్స్: జ్ఞానము, యోగము, ధారణ, సేవ. గుర్తుపెట్టుకోండి, జ్ఞానము, యోగము, ధారణ, సేవ. ఈ 4 పేపర్లు కలిపితే అది శ్రీమతం అవుతుంది. సో ఇక్కడ ధారణ వచ్చింది. ఇక్కడ మీరు ధారణ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది? ధ్యానం అనేది. ఎప్పుడైతే ఆత్మిక స్థితిని మీరు పక్కాగా చేసుకుంటారో ఆటోమేటిక్ గా మీకు పరమాత్మ నుంచి గుణాలు, శక్తులు వస్తాయి. అర్థమైందండి? పరమాత్మ గుణాలు, శక్తులు మీకు ఆటోమేటిక్ వస్తాయి. మీరు కేవలము ఆత్మిక స్థితిని పొందేటువంటి అభ్యాసం చేయండి చాలు. 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం ఏం చెప్పాడు? క్షేత్రజ్ఞయోహ జ్ఞానం. ఏమన్నాడు? క్షేత్రం క్షేత్రజ్ఞ అంతరం జ్ఞాన చక్షుష అన్నట్టు. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం చ. అండర్లైన్ చేసుకోండి. భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం అన్నాడు. ఎన్నోసార్లు రిపీటెడ్ గా మీకు చెప్తున్నాను. ఎవరైతే భూత ప్రకృతి, ఈ పంచభూతాలనబడేటువంటి ప్రకృతితో చేసినటువంటి దేహం యొక్క భ్రమ నుండి మోక్షము పొందుతాడంటే, లిబరేట్ అవుతాడో, అంటే ఈ శరీరము యొక్క యజమాని ఆత్మ అన్న సంగతి అర్థం చేసుకుంటాడో, ఇది నా శరీరము అంటే నేను వేరు, శరీరం వేరు అని అర్థం చేసుకుంటాడో, ఏ విదుర్యాంతి తే పరం. అర్థమైందండి? సో ఈ విధంగా ఈ అభ్యాసము కంటిన్యూస్ గా, ఇప్పుడు డాట్ 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 అనుకోండి, నీళ్లు మనం కొళాయి పితే మూసేస్తే సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, చుక్క 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 పడుతుంది. చుక్క 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 పట్టడం, గ్యాప్ ఇచ్చుకుంటూ పడుతుంది అంటే ధారణ. అదే కంటిన్యూస్ వాటర్ పడింది అనుకోండి, ఒక నూనె బాటిల్ నుంచి ఇలా పోయండి, కొబ్బరి నూనె తీసి ఇలా బాటిల్ పోయండి, లైన్గా ఒక తోకలా వస్తుంది కదా, అది ధ్యానం. ధ్యానములో ఇంటరప్షన్ ఉండదు, ధ్యానంలో డిస్టర్బెన్స్ ఉండదు. డిస్టర్బెన్స్ ఉందంటే మీరు ధారణ స్టేజ్లో ఉన్నారు. మీకు మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉందంటే మీరు ధారణ స్టేజ్లో ఉన్నారు. ఇంకా యమ నియమ ప్రత్యాహార వీటిలో ఉన్నారనమాట. అందుకని ఒక్కొక్కటి దాటుకుంటా వస్తే మీకు ధ్యానం అనేది స్థిరపడుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ధ్యానం అంటే ఇట్స్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ థాట్స్. అప్పుడు ఏమవుతుంది? ఆత్మచింతన ద్వారా పరమాత్మ చింతన. ఎందుకంటే పరమాత్మ కూడా ఆత్మస్వరూపమే. ఆత్మ నిరాకారము, పరమాత్మ నిరాకారము. ఈ విధంగా ఆత్మ పరమాత్మ కలయిక, దీనినే ధ్యానము అంటారు. ఇక్కడతో ఈ విషయాన్ని మనం ఎంతైనా చర్చించుకోవచ్చు. మనము అర్థమైంది కదండి. 7వ అంగం ఏంటంటే ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? అన్ఇంటరప్టెడ్ ఫ్లో ఆఫ్ థాట్స్. మన యొక్క సంకల్పం కంటిన్యూస్ గా వితౌట్ ఎనీ బ్రేక్. ఏదైనా అప్పుడు పతంజలి యోగ శాస్త్రం ప్రకారంగా ఎవరు కూడా ఈశ్వరుని యొక్క పరిచయం లేదు ఎవరికి కూడా. అందుకని విడిచిపెట్టేశారు. వాళ్ళు ఏదో పుష్పమో, దీపమో, ఒక విగ్రహము, వాడు నమ్ముకున్నటువంటి విఘ్నేశ్వరుడు విగ్రహము, లేదా రాముడి విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము పెట్టుకున్నారు. అక్కడ కూడా చేయలేకపోతున్నారు.
ఎందుకంటే పరిపరి విధాల ఆలోచనలు అన్ని ఎక్కడ కంట్రోల్ అవుతాయి? ఎందుకంటే మనసు యొక్క జ్ఞానం లేదు, బుద్ధి యొక్క జ్ఞానం లేదు, సంస్కారాల పరివర్తన అనే ఒక లక్ష్యం అనేది లేదు. అదేవిధంగా ఇక్కడ ధ్యానంలో లక్ష్యం ఏమిటి? ఆత్మలో జన్మ జన్మలుగా నిక్షిప్తము కాబడిన, అంటే మనం చేసినటువంటి కర్మల ఫలితముగా నిక్షిప్తము కాబడిన చెడు సంస్కారాలు, దాన్ని తమో ప్రధాన సంస్కారాలని సతో ప్రధాన సంస్కారాలుగా పరివర్తన చేసుకోవడం అనే లక్ష్యం లేదు. మిగతా భౌతిక ప్రపంచంలో పతంజలి యోగ శాస్త్రం, ఇంకా రకరకాల యోగ శాస్త్రాలు ఉన్నాయి. ఎక్కడా ఎవరికి కూడా సంస్కార పరివర్తన చేసుకోవాలన్న లక్ష్యం లేదు. కాబట్టి ఈ విధంగా అక్కడ పతంజలి గారు చెప్పినట్టుగా, లేకపోతే ఇతరత్ర అనేక రకరకాల యోగ మార్గాల ద్వారానే పరివర్తన చెంది ఉంటే పరమాత్మ సృష్టి మీద రావాల్సిన అవసరం లేదండి. ఎందుకు వస్తున్నారంటే ఎక్కడ మిస్సింగ్ డైమెన్షన్ ఏంటి? ఆత్మిక స్థితి మీకు అర్థము కాలేదు కాబట్టి నేనే వచ్చి ఇదే చెప్తున్నా. భగవద్గీతలో కూడా ఎన్ని శ్లోకాలు, ఎన్ని అధ్యాయాలు చెప్పాడండి. ప్రతి దాంట్లో ఆత్మ, పరమాత్మ, రాజయోగం. ప్రతి అధ్యాయం పేరు రాజయోగం. ప్రతి అధ్యాయం చివరన బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రం. ఒకసారి తదుపరి మన ముఖ్యమైన సబ్జెక్టు కాలచక్రం. కాలచక్రంలో ఇది చాలా ముఖ్యమైనది. అందుకనే చూసిన ఉన్న శ్లోకాలు అన్ని తీసుకున్నాను నేను. సుమారు 43 శ్లోకాలు ఏమో వచ్చాయి. ఇప్పటికే 15 శ్లోకాల వరకు మీకు చెప్పడం జరిగింది. ఇది చెబితే ఏంటంటే మీలో ఒక చివక్కువని గుచ్చుకుంటుంది. ఎందుకు గుచ్చుకుంటుంది? మనం ఈ ఒక్క జీవితమే జన్మరాహిత్యం అని గడిపేస్తూ ఉన్నాము. చివరికి జన్మలంటూ ఉండవు, ప్రపంచం అంటూ ఉండదు, మొత్తం ప్రళయం వచ్చి పోతుంది, ఇంకా మనకంటూ ఇంకా మళ్ళీ ఉండదు, ఆత్మరూపంలోనే ఉంటాము. కాబట్టి మనం నిశ్చింతగా ఏం పడితే విచ్చలవిడిగా పాపాలు చేసుకోవచ్చు, పుల్లబెట్టుకోవచ్చు, ఇంద్రియ సుఖాలు అనుభవం చేసుకోవచ్చు అని మనం ఆ విధంగా వెళుతున్నాం. అటువంటి వాళ్ళకి ఈ 42 శ్లోకాలు, 43 శ్లోకాలు ఏవైతే మనం చర్చించుకుంటున్నామో అది గట్టి హెచ్చరిక లాగా మీరు అర్థం చేసుకోవాలి. భగవంతుని హెచ్చరిక. భగవంతుడు ఏం చెప్పాడు? ఒకసారి చిత్రాన్ని మీకు చూపిస్తాను. ఈ చిత్రం ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ చిత్రం గురించే మనం చర్చించుకుంటున్నాము. ఈ చిత్రాన్ని దగ్గర పెట్టుకుంటే మీకు అర్థం. కాలచక్రములో ఆత్మలు పరిభ్రమిస్తూ ఉంటాయంటే గీతలో చెప్పిన ప్రతి వాక్యము సత్యమవుతుందండి. కాలచక్రాన్ని మీరు అంగీకరించలేదు అనుకోండి, మీరు గీతకు బయట వెళ్ళిపోయారు, గీతలో లేరు. భలే మీరు గీత పారాయణం 1,00,000 సార్లు చేసుకున్నారు, గీత అంటే మీకు చాలా ఇష్టము, గీతా సభలు వెళ్తున్నారు, వింటున్నారు, పఠన పారాయణ శ్రవణ ప్రచారం అన్ని చేస్తున్నారు, కానీ మీరు గీతలో లేరు. కాలచక్రం యొక్క స్పష్టమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు భగవంతుడు అనేక శ్లోకాలు ఏం చెప్పాడు? ఫస్ట్ మనకు అర్థం స్టార్టింగ్ లో ఏం చెప్పాడండి? ప్రకృతి, ఈ యొక్క భౌతిక మ్యాటర్ ఏదైతే అది కూడా నేనే సృష్టించాను, తర్వాత చైతన్యం కూడా నేనే సృష్టించాను. అదే ఈ రెండు జడ చైతన్యం, ఈ రెండు కలిపి సర్వ ప్రాణులు 84 లక్షల జీవరాశులు, మానవ సృష్టియే కాకుండా మిగతా అన్నిటికీ కూడా జలచరాలు, అర్థమైన పక్షులు, ఈ క్రిమిలు, కీటకాలు అన్నిటికీ నేనే సృష్టించాను. జడ చైతన్యం దాని ద్వారా నడుస్తుంది. అన్నిటికీ నేనే హెడ్ అయినప్పుడు ఈ సృష్టి ఎప్పుడు అంతం కావాలి? ప్రభవ ప్రళయ అన్నాడు, అర్థమైందండి. ఇంకోటి కల్పాది కల్పక్షయ అన్నాడు. చూసారు ఎంత బాగా చెప్తున్నాడు చూసారా? ఇప్పుడు ఏ విధంగా వస్తుంది? ఏ విధంగా కలియుగంలో ఉన్న మనుషులు సత్యయుగంలోకి వెళతారు? ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం అండి, ఎంత అద్భుతమైన జ్ఞానం ఆలోచించండి. కలియుగం చివరన మనుషుల యొక్క సంస్కారాలన్నీ తామసిక ప్రధానంగా ఉన్నాయి, అంటే డిగ్రేడెడ్ గా లాస్ట్ స్టేజ్కి ఉన్నాయి. ఆ విధంగా ఉన్న వాళ్ళు రేపు రాబోయేటువంటి సత్యయుగంలోకి ఏ విధంగా అడుగు పెడతారో. అందుకని భగవంతుడికి ఈ విధంగా ఇప్పుడు భగవంతుడు చేస్తున్నాడు కదా, కృతయుగం ప్రారంభిస్తున్నాడు అంటే కృతయుగంలో నివాస యోగ్యములైనటువంటి ఆత్మలని తయారు చేసేటువంటి బాధ్యత కూడా వారే తీసుకోవాలి కదా. ఆలోచించండి ఒకసారి. అందుకనే ఈ సంస్కార పరివర్తన చేయడానికే నాకు శరీరము లేదు కాబట్టి నేను ఇక్కడ ఈ వర్తమానములో ఉన్న 850 కోట్ల మనుషులలోనే ఒక శరీరాన్ని ఎంచుకుని ఆ శరీరం ఆధారంగా నేను జ్ఞానము చెప్పి సృష్టి పరివర్తన చేస్తాను. అర్థమైందండి? సో ఈ విధాన్ని ఇప్పటి వరకు మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకో. ఇది ఎన్నో శ్లోకం అంటే 14వ అధ్యాయంలో మనం 3వ శ్లోకాన్ని చర్చించుకున్నాము. ఒకసారి మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకుని ఒకసారి ముందుకు వెళదామండి. 14వ అధ్యాయంలోని 3వ శ్లోకము, 4వ శ్లోకం. ఇప్పుడు 4వ శ్లోకం మనం చర్చించుకోవచ్చు, చాలా ఈజీగా అర్థం అవుతుంది, పెద్ద సమయం ఏం పట్టదండి ఇది. మీరు బేసికల్ గా మీకేంటి? సత్యత ఆధారంగా నా జీవితాన్ని మలుచుకుంటున్నాను, ఎంతో అద్భుతంగా, ఎంతో ఆనందపడుతున్నాను,
ఇప్పటి వరకు ఇటువంటి విశ్లేషణ చెప్పలేదు, మాకు కూడా తెలియదు. పరమాత్మ చెప్పిన విషయాన్ని ఆధారం చేసుకుని ఒక ఎన్నో సంవత్సరాలుగా దీన్ని తపస్సులాగా తీసుకుని ఆ విధంగా మేము అధ్యయనం చేసి అనుభవం చేసి అందరికీ చెప్పడానికి ఈ విధంగా ముందుకు వచ్చాము. అర్థమైందండి. సో మమ యోనిర్ మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతాని తతో భవతి భారత. ఇది కదే దాంట్లో అర్థమైందండి. ఏమంటున్నాడు? బ్రహ్మ అనేటువంటి ఒక మాధ్యమముగా నేను ప్రవేశించి, ఒక మనిషి శరీరంలో ప్రవేశించి ప్రజాపిత బ్రహ్మ అని నామధేయం చేసి వారి శరీరం ఆధారముగా సృష్టి రహస్యాలను తెలియచేస్తున్నాను అని ఇవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు అదే దాంట్లో అర్థం చేసుకుంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రకృతి పురుష కాంబినేషన్ అండి. ప్రకృతిని స్త్రీగా అంటారు. అంటే స్త్రీ పురుషుల సంభోగము ద్వారా పిల్లల జన్మ జరుగుతుంది. అర్థమైందండి. ఈ యొక్క సృష్టి రచింపబడుతుంది. అందుకనే కొంతమంది యొక్క అర్థం ఏంటి, భగవంతుడు లేడు, ఏమీ లేడండి, కామ వికారం ద్వారా సృష్టి వచ్చింది. గీతలో కూడా చెప్పడం జరిగింది. ఇది మనం చర్చించుకుందాం. అర్థమైందండి. అందువలన ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, ప్రకృతి అంటే అది వదిలేసేయండి. సృష్టి మామూలుగా మానవ సృష్టి కామ వికారం పక్కన పెట్టేయండి. ఇక్కడ మనకి మామూలు సృష్టి కాదు కదా, కామ వికారం ద్వారా సృష్టి అనేది మనుషులు చేస్తున్నారు. ఇక్కడ సంస్కార పరివర్తన సృష్టి మనుషులు చేయగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. సంస్కార పరివర్తన మనుషులు చేయలేరు. నిజంగా మనుషులే చేసినట్లయితే పరమాత్మ రావాల్సిన పని లేదు. అర్థమైంది. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రజాపిత బ్రహ్మ, ఆ బ్రహ్మ అనేటువంటి ఒక మనిషి బ్రహ్మని తల్లిగా చేస్తాను. అంటే బ్రహ్మ అంటే మా అంటాం సరే, మా అంటే ఏంటి? తల్లి. బ్రహ్మ. అర్థమైందండి. అంటే తల్లి, బ్రహ్మని తల్లిగా చేశాను. నేను బీజాన్ని, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన అన్నాడు చూసారా. సనాతన ధర్మానికి నేను బీజాన్ని. 7వ అధ్యాయం 10వ శ్లోకంలో ఉంటుంది. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినాం అహం అంటాడు. అహం అంటే నేనొక్కడినే చెప్తున్నాను. నేనంటే అందరూ కాదు. ఎవరు పడితే వాళ్ళని భగవంతుడు అనేకండి. పరమాత్మ, ఈశ్వర, పరమేశ్వర, యోగేశ్వర, మహేశ్వర నేనొక్కడినే. భగవంతుడిని నేనొక్కడినే. గాడ్ ఈజ్ వన్ అంటే నేనే. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఇప్పుడు సంస్కార పరివర్తన యజ్ఞం కదా భగవంతుడు స్థాపన చేసేది. ఇప్పుడు అందరూ మామూలుగా మానవ సృష్టిని చేస్తున్నారు కామ వికారం ద్వారా, అయిపోయింది. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే బ్రహ్మ ముఖము ద్వారా నేను తెలియజేసినటువంటి జ్ఞానము ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆ జ్ఞానం ఆధారముగా జీవితాన్ని పూర్తిగా టర్న్ చేసుకుంటారు. అంటే నేను దేహము అన్నటువంటి స్థితి నుండి నేను ఆత్మని, ఇది నా దేహం అన్న స్థితికి పరివర్తన చేసుకుంటారు. ఎప్పుడైతే నేను ఆత్మని అనుకుంటారో పరమాత్మతో కనెక్ట్ అవుతారు. పరమాత్మతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఈ విధంగా గుణాలు, శక్తులు అనుభవంలోకి వస్తాయి. దాని నుండి సత్యత, అసత్యత, ధర్మము, అధర్మము, అసలు ఏమిటి, ఏ మార్గాన్ని వెళ్ళాలి, ఏ మార్గాన్ని విడిచిపెట్టాలి, ఇది స్పష్టమవుతుంది. అర్థమైందండి. సో ఆ విధంగా తల్లి అంటే బ్రహ్మని తల్లి అన్నాడు. నేను తండ్రి అంటున్నాడు ఈ శ్లోకంలో. నేను తండ్రి అంటున్నాడు. ఏ విధంగా భౌతికంలో కూడా, భౌతిక ప్రపంచంలో ఒక స్థూల శరీరాల యొక్క సృష్టి ఏదైతే తల్లి తండ్రి ఈ విధంగా జరుగుతుందో నేను కూడా అదే విధంగా ప్యారలల్ గా ప్రజాపిత బ్రహ్మ అనే శరీరం పెట్టి నీవు తల్లివి, నీ ముఖము ద్వారా నేను జ్ఞానం చెప్తాను అంటే నేను తండ్రిని, నీ ద్వారా ప్రజలందరికీ కూడా జ్ఞానం వెళ్తుంది. ఎందుకంటే నాకంటూ శరీరం లేదు కాబట్టి. ఇప్పుడు ఒక్కసారి ఈ భావనతో వినండి, చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతయా, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా. అర్థమైందండి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి. దీని మీనింగ్ ఏంటి? దీని సర్వయోనిషు కౌంటే ఏంటి? ఈ యొక్క స్థూలమైన ప్రపంచంలో యోనులు అంటే మదర్స్ యొక్క వూంబు ద్వారా పిల్లలు డెలివరీ కాబడతారు. అంటే మనుషుల యొక్క సృష్టి జరుగుతుంది. మూర్తయ ఆ విధంగా మనుషులు సృష్టించబడతారు. ఏమన్నాడు తర్వాత? ఏమన్నాడు? తాసాం బ్రహ్మ మహద్యోని, తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదపిత అన్నాడు. తాసాం బ్రహ్మ మహద్యోని, పెద్ద యోని అంట. పెద్ద యోని అంటే కొన్ని
లక్షల మంది ఆ విధంగా జన్మ తీసుకున్నారు. ఇప్పటికే 15-16 లక్షల మంది ఈ విధంగా బ్రహ్మ ముఖార విందము నుండి పరమాత్మ చెప్పినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము ఆధారముగా వారు ఆ విధంగా పరివర్తన చెందుతూ వారి యొక్క ఫోకస్ అంతా సంస్కార పరివర్తన మీద పెట్టుకున్నారు. అర్థమైందండి. తాసాం బ్రహ్మ మహద్యోని. తర్వాత ఏమన్నాడు? అహం, నేను బీజప్రద పిత అన్నాడు. నేను బీజాన్ని, నేను తండ్రిని, బ్రహ్మ తల్లి. ఈ ముఖార విందము నుండి ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా సంస్కార పరివర్తన యజ్ఞాన్ని నేను రచించాను. రచించి ఇప్పటికే 90 సంవత్సరాలు సుమారుగా అవుతుంది. కాబట్టి ఈ యొక్క యజ్ఞములో అర్థం చేసుకున్నట్లయితే సంస్కార పరివర్తన జరుగుతుంది. సంస్కార పరివర్తన చేసుకున్నటువంటి అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే అతి త్వరలో స్థాపన కాబడేటువంటి సత్యయుగములో జన్మ తీసుకునేటువంటి అదృష్టానికి వాళ్ళు నోచుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా స్థూల సృష్టిలోనే కాలం గడిపే వాళ్ళు, అదే ముక్తి జీవన్ముక్తికి దారి తీస్తోంది అన్నటువంటి ఒక అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ద్వాపర కలియుగాల్లో జన్మ తీసుకుంటారు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రద పిత. అంటే సృష్టి చక్రం తిరుగుతుంది నాయన. నేను సంస్కార పరివర్తన చేస్తాను, ఆత్మలో ఉన్న కుళ్ళు కడుగుతాను, ఆత్మ మళ్ళీ క్రొత్త శరీరాన్ని తీసుకుంటారు. అదేవిధంగా సత్యత్రేతాయుగాల్లో ఈ యొక్క జన్మలు తీసుకుంటూ ఆ విధంగా అరకల్పము తర్వాత మళ్ళీ దేహభ్రాంతిలోకి వస్తారు. ద్వాపర యుగము నుండి తర్వాత మళ్ళీ వాళ్ళు రంగు మార్చుకుంటూ తామసిక ప్రధాన స్థితికి వస్తారు. తర్వాత మళ్ళీ నేను వచ్చి మరొక కల్పం, అంటే కల్పం ఇలాగా తిరుగుతూనే ఉంటుంది. నేను వచ్చి బాగు చేస్తాను, పైకి ఎక్కిస్తాను వాళ్ళందరినీ కూడా ఆత్మజ్ఞానం ద్వారా. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? జన్మ తీసుకుంటూ సత్యత్రేతాయుగాలు బాగానే ఉంటారు. ద్వాపర యుగం నుంచి మళ్ళీ వాళ్ళు దిగుతూ పూర్తిగా దేహభ్రాంతిలోకి వచ్చేసి పాడైపోతారు. మళ్ళీ వచ్చి నేను బాగు చేస్తాను. ఇప్పుడు ఇది గీతలో ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తత్వం అన్నమాట. ఇక్కడ చిత్రం తీసేద్దాము. ఇప్పుడు ఒక్కసారి ఈ శ్లోకంలో భాష్యకారులు ఏమి రాసుకున్నారో చూద్దామండి. 14వ అధ్యాయంలోని 4వ శ్లోకం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రద పిత. ఏమన్నారు ఒకసారి గమనించండి. ఓ అర్జున, నానా యోనులయందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. ఇక్కడ ఏంటంటే మన స్త్రీ పురుష సంభోగం ద్వారా అది తల్లి తండ్రి. ఇక్కడ ఏమంటున్నాడు? బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని. సో ఈ నేను వాటికి తండ్రిని అన్న సంగతి గుర్తించిన వాళ్ళు సంస్కార పరివర్తన చేసుకుంటారు. అనగా సర్వ ప్రాణులకును, అంటే పరివర్తన చేసుకున్న సర్వ ప్రాణులకును ప్రకృతియే తల్లి. ప్రకృతి అంటే ప్రజాపిత బ్రహ్మ, ఆ యొక్క మానవ దేహం, ఏ దేహం ఆధారంగా భగవంతుడి సృష్టి మీద అవతరించారో ప్రజాపిత బ్రహ్మ వారిని ఏమంటున్నారు? తల్లి అంటున్నారు. నేనే జనకుడను అంటున్నారు. అర్థమైందని ఇక్కడితో మనం ఈ యొక్క విషయాన్ని మనం చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక శ్లోకంలోని తత్వము, ఏ విధంగా కాలచక్రంలో ఆత్మలు పరిభ్రమిస్తాయి. ఖచ్చితంగా జన్మరాహిత్యం అనేది శాశ్వతంగా ఉండదు, కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ విషయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా మనం చర్చించుకుంటున్నాం. అదేవిధంగా పతంజలి యోగ శాస్త్రంలో ఆఖరి ఘట్టము సమాధి స్థితి. ఆ పతంజలి గారు ఆ విషయాన్ని ఏం తెలియచేశారో అది భగవద్గీతకి ఏ విధంగా అనుసంధానం చేయవచ్చునో అది కూడా అర్థం చేసుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.